ఏపీ శాసన మండలి చైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకు రాజీనామా చేసేందుకు వైసీపీ ఎమ్మెల్సీలు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. తమ రాజీనామాను మండలి చైర్మన్ ఇంతవరకు ఆమోదించకపోవడంతో అవిశ్వాసం పెట్టాలని ఎమ్మెల్సీలు చర్చించుకుంటున్నారు. అవిశ్వాసం పెట్టేందుకు తగినంత సంఖ్యాబలం ఉండడంతో ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏపీ శాసన మండలి చైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకు వైసీపీ ఎమ్మెల్సీలు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. రాజీనామా చేయడానికి కూడా వైసీపీ ఎమ్మెల్సీలు ఆలోచిస్తూ ఉన్నారు. తమ రాజీనామాను మండలి చైర్మన్ ఇంతవరకు కూడా ఆమోదించకపోవడంతో అవిశ్వాసం పెట్టాలని ఎమ్మెల్సీలు చర్చించుకుంటున్నారు. రైట్, దీనిపై మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే వైసీపీకి చెందినటువంటి పలువురు ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వంతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటివరకు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా తాము చేసినటువంటి రాజీనామాలకు సంబంధించినటువంటి విషయంలో శాసన మండలి చైర్మన్ నిర్ణయం తీసుకోకపోవడం పట్ల శాసన మండలి సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు తమ రాజీనామాకు సంబంధించి ఆమోదం తెలపాలని చెప్పి కోరినప్పటికీ కూడా ఈ పరిస్థితులు ఇప్పటి వరకు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలకు జరుగుతున్నటువంటి ప్రచారంలో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు జరుగుతున్నటువంటి ప్రచారాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి చైర్మన్ తమ రాజీనామాలని ఆమోదించకపోవటం వల్ల జరిగినటువంటి నష్టం, తమ హక్కులకి భంగం కలిగించే విధంగా చైర్మన్ వ్యవహరిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్సీలు తమ అభ్యర్థనను ఇప్పటికే పలుమార్లు చైర్మన్ కి వివరించారు. అయినప్పటికీ కూడా చైర్మన్ స్పందించట్లేదు అనేటువంటి ఆరోపణ వ్యక్తం అవుతుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు రాజీనామాలకు సంబంధించినటువంటి అంశం పైన చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తమ రాజీనామాలను ఆమోదించే దిశగా శాసన మండలికి సంబంధించినటువంటి చైర్మన్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు శాసనసభ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం పైన అసెంబ్లీ శాసన మండలిలో కూడా లాబీలో కూడా చర్చ జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఈ వ్యవహారం పైన ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే ఈ అవిశ్వాసానికి సంబంధించి అవసరమైనటువంటి మెజారిటీ ఎంతవరకు ఉన్నదో కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మినిమం 10 నుంచి 11 మంది వరకు కూడా ఒక అవిశ్వాసం పెట్టాలంటే సభ్యులకు సంబంధించినటువంటి మద్దతు ఉండాలి అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఈ అంశం పైన ఎలాంటి నిర్ణయం ఉంటుందనేది కూడా ప్రజెంట్ ఏపీ అసెంబ్లీ శాసన మండలిలో కూడా రాజకీయం ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.